వెల్కమ్ టు వాట్ ఈ టేస్ట్. సో ఈరోజు మనం వాట్ ఈ టేస్ట్ కోసం మనం వచ్చేసాం రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంటున్న ఉలవచారు రెస్టారెంట్కి. మరి అక్కడ షెఫ్ మనకి ఎలాంటి రుచులను పరిచయం చేస్తారో తెలుసుకుందాం. హలో పండు గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ప్రతిరోజు చూపించే డిఫరెంట్ డిషెస్ని కూడా మేమందరం ట్రై చేస్తున్నాము. కొన్నిసార్లు నాకైతే బాగా కుదురుతున్నాయి, కొన్నిసార్లు ఏదో సంథింగ్ అలా అయిపోతుంది. బట్ డెఫినెట్గా మళ్ళీ ట్రై చేయండి, మీకు ఏదైనా వర్కౌట్ అవ్వకపోతే. ఇప్పుడు ఇంతకీ ఈ రోజు ఏం ప్రిపేర్ చేసి చూపించబోతున్నారు? బేబీకాన్ వడ పులుసు అండి. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏం ప్రిపేర్ చేసుకోబోతున్నాం అంటే ఫస్ట్ రెసిపీ వచ్చేసి బేబీకార్న్ వడ పులుసు. ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. పండుగ ఇంగ్రీడియంట్స్ చెప్పేసాను. ఓకే అండి, బేబీకార్న్, ఆనియన్, టమాటో, చిల్లీ పౌడర్, జీరా, ఆవాలు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గ్రీన్ చిల్లీ, సాల్ట్, టమాటో పేస్ట్, కొత్తిమీర, చింతపండు పులుసు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, శనగపిండి, ఆయిల్. ఓకే, బేబీకార్న్ వడ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారా? వడ పులుసు, బేబీకార్న్తో వడలతో మనం పులుసు ప్రిపేర్ చేసుకోబోతున్నాము. సో అసలు పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎలా తయారు చేస్తారు ఏంటి తెలుసుకుందాం. ఓకే, ముందు మనం ఏదైతే బేబీకార్న్ వడ పులుసు అన్నామో ముందు వడలు రెడీ చేసుకుందాం, ప్రిపేర్ చేసుకుందాము. ఈలోపు మనం ఒక సైడ్ ఆయిల్ పెట్టేసుకొని వడలు రెడీ చేసుకుందాం. ఓకే ఓకే అండి, సరిపోతుంది. బేబీకార్న్ మనం బాయిల్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నామండి. ఇవి ఇందులో వేసేసుకుందాం. ఓకే, ఇలా చిన్న పీసెస్లో కట్ చేసుకున్న తర్వాత బేబీకార్న్ వాటర్లో మనం బాయిల్ చేసుకుందాం. ఆ వాటర్ మొత్తం నీట్గా పిండేసేయాలండి. ఇందులో కొద్దిగా ఆనియన్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, జీరా, శనగపిండి. ఓకే, అట్లా దీనిలో మనం వాటర్ యాడ్ చేయకుండా లైట్గా ఈ చింతపండు పులుసు అనేది కొద్దిగా తడుపునే కోసం యాడ్ చేసుకుందాం. ఓకే, ఎక్కువగా అవసరం లేదండి, లైట్గా. ఓకే, లైట్గా యాడ్ చేసుకోవాలి, ఎక్కువ పులుపు వద్దు. సో ఆల్రెడీ దాంట్లో వాటర్ అంతా పిండేసాను అన్నారు కదా, బేబీకార్న్లో బాయిల్ చేసిన తర్వాత వాటర్ అంతా కూడా. ఓకే, సో దీంట్లో అయితే మనం పిల్లల్లో ఓన్లీ శనగపిండి ఒకటే యాడ్ చేసుకుంటున్నాం. శనగపిండి ఒకటి, సాల్ట్ యాడ్ చేసుకుందాము. అంటే మనకి కొన్నిసార్లు వడలు అనేవి గట్టిగా రావటం ఇలాంటివి కూడా ఉంటాయి కదా, మరి ఇప్పుడు ఈ శనగపిండి ఎక్కువైనా గట్టిగా వస్తాయి అంటారా? దీనిలో మనం ఆనియన్ ఉంది, బేబీకార్న్ ఉంది, కానీ శనగపిండి లైట్గా వేసుకున్నామండి. కర్రీతో చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా గట్టిగా అనేది రండి. మనకి ఆ గ్రేవీలో ఈ వడలు వేసిన తర్వాత సాఫ్ట్గా అయిపోతాయి అవి. ఓకే ఓకే, ఒకవేళ కనుక వడల్ని డైరెక్ట్గా తినేసేయాలి అంటే, ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో మాకు ఇలా పులుసు కాకుండా డైరెక్ట్గా తినండి, ఇంకా దీంట్లో ఏమేమి యాడ్ చేసుకోవచ్చు? ఇది మనం పులుసుకి మటుకే తయారు చేసుకున్నామండి. మనం దీనికి డైరెక్ట్గా వడలు డైరెక్ట్గా తినేయాలనుకుంటే కనుక దీనిలో చిల్లీ పౌడర్, స్పైసీ కోసం మనం చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నాం. అట్లాగే గ్రీన్ చిల్లీ తక్కువ వేస్తున్నాం, కొద్దిగా మసాలాలన్నీ కూడా కొద్దిగా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వడల్లాగా వేస్తున్నారా లేకపోతే జస్ట్ అలా డ్రాప్స్లో వేస్తున్నారా? వడల్లాగానే, వడల్లాగానే. ఎక్కువ పెద్ద కాకుండా చిన్నగా, వెరీ స్మాల్. మనం కర్రీతో చేస్తున్నాం కాబట్టి, వడ పులుసు చేస్తున్నాం కాబట్టి పెద్దగా ఉంటే బాగోదు, అంత బాగోదు. చిన్నగా ఉంటే కనుక బాగుంటాయి కాబట్టి చిన్నగా చేస్తున్నాము. ఓకే, యా. సో వడలు అందులో వేసుకుంటున్నాం, మంచిగా ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యి, శనగపిండి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి, లేదంటే పచ్చిదనం ఉంటుంది కాబట్టి బాగా ఫ్రై అయిపోతే బాగుంటుంది. అసలు ఈ పేరు కూడా చాలా కొత్తగా ఉంది. అంటే ఇది పాత డిషా, మేక్ ఓవర్ చేశారా లేకపోతే ఇది కొత్తగా మీరే ఏదైనా కనిపెట్టారా? బేబీకార్న్ అనేది వడ పులుసు అనేది మనకి కొంతమంది, అందరూ కాదండి, చాలా మందికి డిఫరెంట్ పచ్చని వడ పులుసు అని, లేదంటే పచ్చని పులుసు, ఇట్లా డిఫరెంట్గా చేస్తుంటారు. బేబీకార్న్తో కూడా ఇలా ఒకే ఐటెంతో కాకుండా డిఫరెంట్గా చేసుకోవచ్చు అని చెప్పి మనం ఇలా చూస్తున్నాం. ఓహో, ఓకే. సో టర్న్ చేసేనా పండుగారు? ఓకే అండి, మెల్లగా టర్న్ చేయండి. ఈలోపు ఇటు సైడ్ కూడా మనం వడ పులుసుకి మనం గ్రేవీ రెడీ చేసుకుందాము. ఓకే, ఒకసారి లైటర్ ఇవ్వండి. ఫ్రై అయ్యేలోపు మనకి ఇక్కడ గ్రేవీ రెడీ చేసేసుకుందాము. ఓకే,
దీనిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. సరిపోతుంది. యా, నేనైతే ఇక్కడ ఇవి టర్న్ చేసేస్తున్నాను. స్లో టర్న్ చేయండి, విరిగిపోతాయి. అంటే విరిగిపోతాయా మామూలుగా? ఎందుకంటే మనం లైట్ కోటింగ్ చేస్తున్నాం కాబట్టి, దీనిలో ఆనియన్ వేసినాం కాబట్టి ఆ వాటర్ అనేది మనకు ఫ్రై అవుతున్నప్పుడు చాలా స్లోగా దెబ్బలు. ఎక్కువగా కోటింగ్ ఉన్నప్పుడు మనకి విరిగిపోయి, లైట్ కోటింగ్లో ఉన్నప్పుడు విరిగిపోతూ ఉంటాయి. ఓకే ఓకే, ఇందులో లైట్గా కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీరా. ఓకే, ఆవాలు చిటపట్లాడాలి, జీలకర్ర ఫ్రై అవ్వాలి కాబట్టి వెయిట్ చేద్దాము ఒక 2 minutes. అండ్ పండుగ ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేయమంటారా? తీసేద్దామండి ఇంకొద్ది ఫ్రై అయిన తర్వాత. ఓకే ఓకే, ఆవాలు జీరా కూడా మంచి ఫ్రై అయింది కాబట్టి దీనిలో కొద్దిగా గ్రీన్ చిల్లీ, కరివేపాకు, అలాగే ఆనియన్. నైస్ చాప్ ఆనియన్స్ అన్నమాట. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే అండి, మనకి సరిపోతుందండి. ఆ మొత్తం ఫ్రై అయితే తీసేసుకుందాం. తీసేద్దామా? ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. చిన్న చిన్న వడలుగా మనం వేసినప్పుడు చిన్నగా ఉన్నాయి కానీ మొత్తం ఫ్రై అయిన తర్వాత చక్కగా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఓకే, సో అలా ఫ్రై చేసుకొని వాటిని పక్కన పెట్టేసుకున్నాము. అండ్ ఆల్రెడీ మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయింది. దీనిలో టమాటా యాడ్ చేసుకుందాం. యా, సో టమాటాలు కూడా వేడికి మగ్గిపోతాయి మనకి తొందరగానే. చింతపండు పులుసు అండి, చింతపండు పులుసు కూడా యాడ్ చేసేస్తున్నాం. ఇంకొంచెం వాటర్ ఏమైనా యాడ్ చేయొచ్చు లేకపోతే సరిపోతుంది? సరిపోతుందండి, కావాలంటే మనకి తర్వాత యాడ్ చేసుకుందాం. ఇందులో సాల్ట్, జీరా పౌడర్, ఓకే, ధనియా పౌడర్, అలాగే ఓకే కారం కూడా యాడ్ చేస్తామా? ఓకే అండి, ఆ చింతపండు పులుసులో మనం వేసిన మసాలాన్ని కూడా మంచిగా కుక్ అయ్యేంత వరకు ఎక్కువ వాటర్ పోసుకొని కుక్ చేయాలి. ఇప్పుడు మనకి దగ్గర అయిన తర్వాత ఇప్పుడు కానీ దీనిలో వాటర్ పోసుకుంటే ఆ మసాలా అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలా? ఇప్పుడు వాటర్ యాడ్ చేసే ముందు కొద్దిగా టమాటా పేస్ట్ కూడా అండి మనకి గ్రేవీ కోసం. ఓకే, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం కొద్దిగా. చాలా ఇంకొద్దిగా యాడ్ చేయండి, పులుసు అన్నం కాబట్టి. ఓకే, ఎస్, సో పులుసు అన్నాం కాబట్టి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. సో దీంట్లో టమాటోస్ యాడ్ చేసుకోవడమే కాకుండా మనం దీంట్లో టమాటో గ్రేవీ కూడా యాడ్ చేసుకుంటున్నాం. లైక్ టమాటోస్ పేస్ట్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకుంటున్నాము. ఓకే, దీనిలో మనం మసాలాలు అన్నీ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఈ పులుసు అనేది కొద్దిగా మరిగిన తర్వాత మనం ఏదైతే వడలు రెడీ చేసుకున్నామో ఆ వడలు కూడా యాడ్ చేసేసుకుంటే కనుక, వడలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు బాయిల్ చేయకూడదని, ఆ వడలు అనేది ఎక్కువసేపు బాయిల్ చేస్తే మనం వేసిన శనగపిండి మెత్తగా అయిపోయి కూడా అవన్నీ ఇరిగిపోతూ ఉంటాయి తీసేటప్పుడు లేదా తినేటప్పుడు. మార్నింగ్ చేసుకున్నది, లంచ్లో చేసుకున్నది, ఒక కర్రీ అయిన తర్వాత ఒక 1 hour తర్వాత, ఒక 1.5 hour తర్వాత తీసుకోవాలి అనుకుంటే కనుక వడలు దీనిలో యాడ్ చేయకుండా సపరేట్ పెట్టుకొని మనం తినే 10 minutes 5 minutes ముందు కనుక యాడ్ చేసుకుంటే కనుక బాగుంటుంది. ఎస్, ఇప్పుడు ఇది ఇంకా మరగాల లేకపోతే చాలా ఈ మాత్రం సరిపోతుందండి? సరిపోతుంది. చూసారా, ఎక్కువగా తిక్కుగా కాకుండా అలాగే ఎక్కువ పలుసగా కాకుండా కరెక్ట్గా పులుసు లెక్క రెడీ అయిపోయింది మనకి. ఇది ఇందులో యాడ్ చేసేసుకుందాం. సో వేసిన మనం తీసేసే ఒక 5 నిమిషాల ముందర యాడ్ చేసేసుకోవాలి, తినేసే ఒక 10 నిమిషాల ముందర. ఎందుకంటే మరి మెత్తగా అయిపోయి మొత్తం పీసం అయిపోతాయి కాబట్టి అది మటుకు చూసుకోండి డెఫినెట్గా. ఈ పులుసు తయారు చేసేటప్పుడు బేబీ కార్న్ వడల పులుసు అనమాట. ఓకే అండి, తీసేసుకుందామా? యా, ఎస్, బేబీ కార్న్ వడల పులుసు రెడీ అయిపోయింది.
వడ పులుసు రెడీ అయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. యా, బేబీ కార్న్ వడ పులుసు రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ చేసేద్దాం. ఖచ్చితంగా ఒక ముక్క కట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పీస్ వేడివేడిగా ఉంది. బాగుంది నిజంగానే. ఆ వడలు ఇందులో వేసేటప్పుడు మంచిగా సాఫ్ట్గా వడలు టేస్ట్, ఆ ఫ్లేవర్, ఆ బేబీ కార్న్ ఫ్లేవర్, ఆ టేస్ట్, అలాగే ఆ మసాలాస్ ఏవైతే వేసామో ఆ ఫ్లేవర్, పులుపు, కారం అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. బేబీ కార్న్ వడ పులుసు మీరు ఇక ట్రై చేసేయండి.